మేఘాలయలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సోనం అని చెప్పేసి ఒక మహిళ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిసి వాళ్ళ హస్బెండ్ని హతమార్చినట్టు తెలుస్తుంది. మరి ఇలాంటివి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? వాస్తవానికి ఈ మగవాళ్ళపై ఈ మగ జాతిపై ఈరోజు కాదండి, అనేక సార్లు అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. అయినా కూడా ఇప్పుడు ఒక మహిళకు అన్యాయం జరిగితే మహిళా సంఘాలు బోర్ను విలిపిస్తూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తుంటారు. కానీ ఒక మగవానికి అన్యాయం జరిగితే ఏ ఒక్కరు కూడా రావడం లేదు. సో ఒకసారి ఏంటంటే ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు మహిళలపైన కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం గతంలో ఒకసారి చూసుకున్నట్టయితే ఒక మహిళ తన హస్బెండ్ని చంపి ముక్కలుగా నరికి రైస్ కుక్కర్లో ఉడకబెట్టి మరీ చంపేసింది. అంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. అంటే ప్రభుత్వాలు ఏంటంటే న్యాయం అనేది ఆడవారికైనా మగవారికైనా సమన్యాయం అని చెప్తుంటారు. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి అది జరగడం లేదు. ప్రభుత్వాలు తప్పకుండా ఆడ మగానిగా చూడకుండా తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకటేలా అంటే ఒకేలా చూడాలి. అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు రిపీట్ అవుతున్నాయి ఎక్కువగా? ఒకటండి, మెయిన్గా అట్రాక్షన్. ఇది మనం చెప్పడం అవసరం లేదు, ఇది సమాజానికి తెలుసు. ఈ అట్రాక్షన్ వల్ల ఏమవుతుందంటే మనల్ని 20 సంవత్సరాలు కని పెంచిన అమ్మ నాన్నను వదిలేసి, అదేవిధంగా మన తోడు మన జీవితాంతం మనతో కలిసి ఉంటే మన జీవిత భాగస్వామిని కూడా చంపేంత క్రూరత్వానికి వాళ్ళు అంటే మెంటల్గా వాళ్ళు గురవుతున్నారంటే ఒకసారి వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ కూడా వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. కానీ అలా ఆలోచించుకోకుండా ఇప్పుడు ఏదైతే తన లవర్ ఉంటాడో అంటే ఆయన ప్రోత్సాహం అందులో ఉంటుంది. అంటే ఆ మహిళను డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉంటాడు. కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే ఆ మహిళ అంతవరకు అంటే చంపడానికి కూడా సిద్ధపడి ఉంటుంది. సో ఏంటంటే ఏదేమైనప్పుడు పెళ్ళికి ముందే అన్ని ఆలోచించుకోవాలి, ఆలోచించిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే పెళ్లి చేసుకొని ఇప్పుడు అలా చంపడం వల్ల ఈమె భవిష్యత్తు ఈరోజు లాస్ అయింది. సో ఏమవుతుందంటే వాళ్ళ ఏంటంటే మినిమం ఆలోచన శక్తి లేకుండా, విచక్షణ జ్ఞానం లేకుండా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. కానీ సో చాలా వరకు బాధాకరంగా ఉందండి. అంటే ఇలాంటి సమాజంలో మనం ఇంకా ఉన్నామా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఏమి తెలియని పాపం అమాయకులను ఇప్పుడు రైస్ కుక్కర్లో కానీ అనేక రకాల కేసులు ఉన్నాయండి, పాపం చంపేస్తున్నారు. మరి మొన్న ఒక రీసెంట్గా ఒక సర్వేలో ఏమొచ్చిందంటే అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువ సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారని చెప్పేసి వచ్చింది. తప్పకుండా అండి. ఎందుకంటే ఈరోజు మహిళలకు ఉన్న స్వేచ్ఛ ఈరోజు భారతదేశంలో ఇప్పుడు అమెరికా, లండన్, జపాన్ పెద్ద పెద్ద దేశాల కంటే ఈరోజు విచ్చలవిడిగా అయిపోయిందండి. ఎందుకంటే ఈ రోజున్న సమాజంలో కోలివింగ్ రూమ్స్ అని, లేదంటే ఓయో రూమ్స్ అని, లేదంటే కొంత రెస్ట్రిక్షన్ చేసినప్పటికీ ఇప్పుడు మన మీదనే ఉల్టా గృహహింస కేసులు వేస్తున్నారు. మా ఆయన నా కోసమే, నా సేఫ్టీ కోసమే పాపం వద్దంటున్నాడు, బయటికి వెళ్ళొద్దు అంటున్నాడు, అనుకోవడం లేదు. ఇప్పుడు నైట్ 10, 11 అయింది, నేను వస్తా, నా ఇష్టం, నాకు స్వేచ్ఛ ఉంది కదా అని మాట్లాడుతున్నారు. అద్దు అన్నప్పుడు ఇప్పుడు అంటే పోలీస్ వ్యవస్థ కూడా ఏ విధంగా ఉందంటే మహిళల పట్ల కానీ లేదంటే ఏదైనా బాయ్స్ పట్ల కూడా కొంచెం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పబ్బులు కూడా చాలా వరకు పబ్బు వ్యవస్థ కూడా డ్రగ్స్ వ్యవస్థ అంతా విచ్చలవిడిగా విజృంభిస్తుంది. పబ్స్లు కూడా కట్టడి చేయడం లేదు. రాత్రి 2 అయినా 3 అయినా పబ్స్ ఓపెన్లోనే ఉంటున్నాయి. మహిళలు దాగి ఇప్పుడు ఇంట్లో గొడవలు ఎన్నిటికి ఇప్పుడు రావాల్సిన మహిళ 10, 11 ఇంట్లో ఉండాల్సిన మహిళలు 2, 3టికి వస్తున్నారు. సో ఏమైందని గట్టిగా అడిగితే మా ఆయన నన్ను హింసిస్తున్నాడు, మస్తు టార్చర్ పెడుతున్నాడు, అనుమానం మా ఆయనకు, ఎక్కడికి వెళ్ళినావు, ఎవరితో వెళ్ళినావు అని అన్నీ ఇలాని ఇంట్లో వాళ్ళకి చెప్పడం, వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఇంట్లో అంటే గొడవలు జరగడం అనేది ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోతున్నాయి. సో ఏదేమైనప్పటికీ ఎంతవరకు స్వేచ్ఛగా ఉండాలో అంతవరకే ఉండాలి. వీళ్ళు ఏమవుతుందంటే స్వేచ్ఛను వాళ్ళు అంటే మిస్యూజ్ చేసుకొని అంటే క్రాస్ చేస్తున్నారు లిమిట్స్. సో ఏమవుతుందనంటే ఇట్లాంటి గొడవలకు ముఖ్యంగా తావిస్తున్నారు. ఎందుకంటే అదేవిధంగా బాయ్స్ కూడా ఎంతవరకు తీసుకెళ్లాలో, మహిళలను ఎంతవరకు ఉంచానో అంతవరకే ఉండాలి. అలాంటి మహిళలనే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇండియాలో మెయిన్గా మనకు ఉన్న అంటే ఇప్పుడు మనకు ఒక 20 లక్షల ఆస్తి ఉంది అనుకో, మనకు 50 లక్షల ఆస్తి, ₹1 కోటి ఉన్న ఆస్తి అల్లుడే కావాలనుకుంటున్నారు. అంటే మనకంటే హయ్యర్గా ఉన్న వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు ఏమవుతుందంటే డెఫినెట్గా మన మెంటాలిటీకి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేయరు. వాళ్ళ మెంటాలిటీ వేరేలా ఉంటుంది. నా భార్య ఇంత ఉండాలి, ఇంతలో ఉండాలని ఆలోచిస్తారు. వీళ్ళకి ఏమంటే అది రెస్ట్రిక్షన్స్ లాగా అనిపిస్తుంది. సో ఫైనల్గా ఏమవుతుందంటే చేసుకున్న అమ్మాయి నలిగిపోతుంది. పేరెంట్స్ బాగానే ఉంటారు, ఎందుకంటే మా అల్లుడు కోటీశ్వరుడు, మాకు ఏం రంది లేదు, 10 ఎకరాల భూమి ఉంది, ఆరామ్సే వాళ్ళు చెప్పుకోవడానికి గొప్పలు బాగానే ఉంటాయి. కానీ ఈ అమ్మాయిని అర్థం చేసుకోలేడు. ఏ విధమైన మెంటాలిటీ ఉంటారో వాళ్ళు, ఏ విధమైన అంటే ఇప్పుడు 20 లక్షలు ఉన్న వాళ్ళు వాళ్ళకంటే తక్కువ తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. 5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి అంటే కింద స్థాయి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. వాళ్ళు మనం చెప్పినట్టు ఉంటారు, లేదంటే కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉంటుంది.
సో ఏమవుతుందంటే ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఏజ్ డిఫరెన్స్ అనేది కూడా చాలా వరకు వస్తుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే అఖిల్ గారు 39 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఏజ్ ఏమవుతుందంటే ఏజ్ డిఫరెంట్ అనేది అంటే దాని ద్వారా కూడా గొడవలు అనేవి చాలా వరకు ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ జాగ్రత్తగా పెళ్ళిళ్ళు చేసే టైంలోనే జాగ్రత్త. అందుకే పెద్దలు మనం గతంలో చూసినట్టయితే పెద్దలు చెప్పేవాళ్ళు అటు 7 తరాలు చూడాలి, ఇటు 7 తరాలు చూడాలి, అందరినీ విచారించి మంచిగా పెళ్లి చేయాలి, అమ్మాయికి నచ్చిందా లేదా అని. ఇప్పుడు అట్లా చేయడం లేదు. అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళు కోటీశ్వరులు, వాళ్ళు మంచోళ్ళే, ఏం కాదు నీకు ఏం కాదు మేము వస్తాము, నువ్వు ఏడవకు అంటే మనం సాగనంపేటప్పుడు చూస్తాం మన పెళ్ళిళ్ళలో, మన ఇండియన్ పెళ్ళిళ్ళలో సాగనంపేటప్పుడు మేము వస్తాము 4 కిలోమీటర్ 10 కిలోమీటర్లు, ఇక్కడ ట్రైన్ ఎక్కితే అక్కడ దిగుతాం, ఇక్కడ బస్ ఎక్కితే అక్కడ దిగుతాం, ఏదో ఒకటి కన్విన్స్ చేసి అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. సో ఈ గొడవలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి.